హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కడియాల మమతాస్ కిచెన్. ఈ రోజు మీ ముందుకి తోటకూర జాతికి చెందిన కోడి జుట్టు ఆకును పరిచయం చేయబోతున్నాను. దీన్నే చిలక తోటకూర మరియు పిచ్చి తోటకూర అని పిలుస్తారు. కోడి పుంజు తల మీద జుట్టుని పోలిన విధంగా ఈ మొక్క ఉండడం వలన కోడి జుట్టు ఆకు అని పిలువబడుతుంది. ఈ మొక్క పొలాల్లోనూ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో మనకి కనపడుతూ ఉంటుంది. ఈ ఆకుకూరని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా ఒంటికి చలవ చేస్తుంది. దీని విత్తనాలని తరచూ వాడుతూ ఉంటే కంటి చూపుని మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యని దూరం చేయడమే కాకుండా వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. మొలల వ్యాధితో బాధపడేవారు రాత్రి పడుకోబోయే ముందు దీని ఆకులని నూరి మొలలు ఉండే ప్రాంతంలో పెట్టుకుంటూ ఉంటే అవి తగ్గుముఖం పడుతుంది. వాంతులు, విరేచనాలకి ఈ ఆకు కషాయాన్ని మన పూర్వీకులు వాడేవారు. ఇందులో ఫైబర్, కాల్షియం, పొటాషియం, రైబోఫ్లేవిన్, థయామిన్, ఐరన్, సోడియం, విటమిన్ సి, విటమిన్ ఏ, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. విరిగిన ఎముకలని త్వరగా అతుక్కొనేలా చేస్తుంది. కోడి జుట్టు ఆకుని లేత కాడలతో తీసుకొని 3 సార్లు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందుగానే వేయించి పెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని అందులో తగినంత పసుపు, తరిగి పెట్టుకున్న ఆకుకూర, అలాగే టొమాటోస్ వేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్లో ధనియాలు, ఎండుమిర్చి, అలాగే తగినంత జీరా యాడ్ చేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా చేసుకున్న ధనియాలు, జీరా, ఎండుమిర్చిని వేసి అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత మామిడి ముక్కల్ని పప్పులోనే వేయకుండా ఒక చిన్న గిన్నెలో పెట్టి మూత పెట్టి 3 లేక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి మామిడి ముక్కలకి పెట్టిన గిన్నెని తీసేసుకొని అందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసి మెత్తగా ఎనుపుకోవాలి. తిరగమాతకి నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీరా, ఇంగవ, దాని తర్వాత కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత వెల్లుల్లి వేసి ఒకసారి అంతా బాగా కలయబెట్టి తగినంత కారం వేసుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత ఎనుపుకున్న పప్పుని అందులో వేసి అంతా బాగా కలయబెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలి. అంతే అండి, కోడి జుట్టాకుతో పప్పుకూర రెడీ అయిపోయినట్లే. దీంతో ఊరమిరపకాయలు, అలాగే ఆలూ ఫ్రై, కందగడ్డ ఫ్రై, అప్పడాలతో ఈ పప్పుకూర చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను. మీకు గాని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.